తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్ళు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలి అని కార్యకర్తలు కంకణం కట్టుకొని మరి ఇప్పటికీ పసుపు జెండా భుజం మీది నుండి దింపడం లేదు. అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఇక తెలంగాణలో కూడా టీడీపీ బలపడుతుంది అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలంగాణలో పర్యటించారు. అయితే సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదిలి రావడంతో అలాగే సోషల్ మీడియాలో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు గారి తెలంగాణ పర్యటనను విజయం చేయడంతో ఇక తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అని ఒక నమ్మకం నారా చంద్రబాబు గారికి ఏర్పడింది. అయితే త్వరలోనే తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని నియమిస్తాను, యువతను ప్రోత్సహిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇందులో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల ఆఖరిలో నారా బ్రాహ్మణిని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు గారు నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నారా బ్రాహ్మణితో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే బాలయ్య బాబు, నారా లోకేష్ గారితో కూడా చంద్రబాబు గారు మాట్లాడినట్టు తెలుస్తుంది. త్వరలోనే నారా బ్రాహ్మణిని మాత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా దాదాపు ఫిక్స్ అయినట్లు త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చి ఆయనకు టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వబోతున్నట్లు పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పజెప్పితే చాలా బాగుంటుంది. యువతలో జూనియర్ ఎన్టీఆర్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే అధ్యక్షుడు కూడా యువత కావడంతో పెద్ద ఎత్తున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయి. ఈ నిర్ణయం చంద్రబాబు గారు తీసుకుంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీడీపీని కోరుతున్నారు. చూడాలి మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.